నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మురళి. తిరుమల లడ్డు వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొందరు నటులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా లడ్డు విషయంలో ట్వీట్ చేసిన వ్యాఖ్యానించిన ప్రకాష్ రాజ్, కార్తీలను హెచ్చరించారు. ఏదైనా విషయంపై విమర్శలు చేసే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ సూచించారు. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. అసలు నేను చేసిన ట్వీట్ ఏంటి, మీరు మాట్లాడుతున్నదేంటి, మరోసారి నా ట్వీట్ను పూర్తిగా చదవండి అంటూ ఏకంగా ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంపై స్పందిస్తానన్నారు. చూస్తుంటే లడ్డు వ్యవహారంపై రాబోయే రోజుల్లో మరిన్ని మాటల తూటాలు పేలవచ్చన్న మాట వినిపిస్తోంది. ఇదే అంశంపై చర్చను ఇవాళ బిగ్ టాక్లో చేద్దాం. లడ్డూకు సంబంధించి కార్తీ ఒక సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్లో చేసినటువంటి కామెంట్స్, దానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు, అంతే. సిచ్యువేషన్ కావాలి, లడ్డు వద్దు, ఇప్పుడు వద్దు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను. లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ dare to say that, please. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please, you have to think 100 times before you saying a word. One comment. రైట్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పాలిటిక్స్ ఎప్పుడూ కూడా విడదీరాని అనుబంధం ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. గతంలో పెద్ద ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వరకు కూడా సినిమా ఇండస్ట్రీని, రాజకీయాలని విడదీసి చూసేటువంటి పరిస్థితులు. కానీ ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకునేటువంటి కొన్ని పరిణామాల నేపథ్యంలో స్పందించినటువంటి తీరు కార్తీకి సంబంధించి, అలాగే దానికి రియాక్ట్ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సనాతన ధర్మాన్ని పాటించండి, అలాగే దాన్ని గౌరవించండి, కానీ అపహాస్యం చేయదనేటువంటి మాట. అలాగే ప్రకాష్ రాజు చేసినటువంటి ట్వీట్కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరు, అలా ఏకంగా ఒక వీడియోను కూడా విడుదల చేసి నేనేం ట్వీట్ చేశానో ఒకసారి మీరు చదవండి, తర్వాత ఒకసారి మాట్లాడండి, విదేశాల నుంచి నేను వచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు. ఎక్కడో ఒక తెలియని గ్యాప్ అయితే క్రియేట్ అయింది అనేటువంటి ఒక మాట. మరి ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి అనేటువంటి మాట, నటులందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఎక్కడో ఒక తెలియని గ్యాప్ క్రియేట్ అవుతుంది అనేటువంటి మాట అయితే ఇప్పుడు లడ్డు వివాదం నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనం బిగ్ టాక్లో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రమణ గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే రాయపూడి వేణుగోపాల్ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే త్రిపురనేని చిట్టిబాబు గారు, నటుడు, నిర్మాత, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో షకీల్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా రమణ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సో సరే, పాలిటిక్స్, సినిమా ఇండస్ట్రీ పక్కన పెడితే జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి యాక్షన్, రియాక్షన్ మనం చూసాం. సో సనాతన ధర్మాన్ని మీరు గౌరవించండి, అపహాస్యం చేయదు, అలాగే ప్రకాష్ రాజ్ స్పందించినటువంటి తీరుకు సంబంధించి కూడా మనం చూడటం జరిగింది. ఎలా చూడాలంటారు దీని మొత్తాన్ని? మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం కొంచెం సెన్సిటివ్గానే ఉంటుందండి చెప్పటానికి. కారణం ఏంటంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమకి, రాజకీయాలకి ముడిపడిపోయిన అవినాభావ సంబంధం ఉంటూ ఉంది. అనేక మంది రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు కావటం, లేకపోతే పాలిటికల్గా రాజకీయంగా ఉన్నవారు సినిమాల్లో నటిస్తూ ఉండటం, ఇది మనం చూస్తూనే ఉన్నాం. గత వారం రోజులుగా ముఖ్యంగా మనం లడ్డు గురించి మాట్లాడుకునే ముందుగా ఆ దేవదేవుణ్ణి ఒక్కసారి నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఇది అనేక కోట్ల మంది మత విశ్వాసాలతో, సనాతన ధర్మంతో, స్వామివారి మహాప్రసాదంతో ముడిపడినటువంటి అంశం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. జరిగిన తప్పిదానికి, అపరాధానికి యావన్మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రాయశ్చిత్తం, వారు తప్పు చేయకపోయినా ప్రతి భక్తుడు స్వామివారిని క్షమాపణ కోరుతున్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి వాతావరణం, ఇలా ట్వీట్లు రావటం, యాక్షన్ అండ్ రియాక్షన్స్ అని మనం అనుకోవటం, ఒక విధంగా ఇది మనసుని బాధ పెట్టే విషయమే. ఆరోగ్యకరమైన వాతావరణం అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గత వారం రోజులుగా టీవీ స్టూడియోలన్నీ కూడా రచ్చబండలుగా మారిపోయి ఆరోపణలు ప్రత్యారోపణలతోటి
ప్రచ్ఛన్న యుద్ధాలతో రాజకీయ ప్రతినిధులతోటి వేడికి దాదాపుగా టెంపరేచర్ పెరిగిపోయింది టీవీ స్టూడియోల్లో. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు నిన్న జరిగిన శాంతి హోమం కానివ్వండి, సంప్రోక్షణ కానివ్వండి, అజ్ఞానినా మయా దోషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి, క్షమించు స్వామి, ఆగ్రహించొద్దు, ప్రకృతి వైపరీత్యాలు నీ అధీనంలో ఉన్నటువంటి పంచభూతాలని ప్రకోపింపచేసి మమ్మల్ని బాధ పెట్టొద్దని అఖండ భక్త కోటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి క్షమాపణ కోరుకునేటటువంటి తరుణంలో మరలా ఈ విధంగా వాతావరణం కొద్దో గొప్ప అటు నుంచో ఇటు నుంచో సంబంధం ఉందనో లేదనో మనం డిబేట్ చేసుకుంటానికి మనం కూర్చున్నాం. కాబట్టి ప్రకాష్ రాజ్ గారు చేసిన ట్వీట్ కానీ, దానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి రియాక్షన్ కానీ, దాన్ని కోట్ చేస్తూ మా అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి మంచు విష్ణు గారు చేసినటువంటి ట్వీట్ కానీ, ఇవన్నీ కూడా సినిమా ప్రేక్షకుల్లో కానివ్వండి, భక్తుల్లో కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో కొంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇవి ప్రకాష్ రాజ్ గారి ట్వీట్నే మనం చూసినట్లయితే ముఖ్యంగా దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మనం కొంత భావాన్ని తీసుకున్నట్లయితే కొంత వ్యంగ్యార్థం అందులో స్ఫురిస్తుంది అనడంలో సందేహం లేదని నా అభిప్రాయం. థ్యాంక్స్ టు యువర్ ఢిల్లీ ఫ్రెండ్స్ అనో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్టర్బెన్సెస్ అనో మాట్లాడటం అనేది ఇది కొంచెం అగ్నికి ఆజ్యం పోయటం లాంటిది అని నేను అనుకుంటున్నాను ఒక అనలిస్ట్గా. అంత అవసరం లేదు. ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ తరపున మాట్లాడా, పొలిటికల్గా మాట్లాడా అనేది అర్థం కాని విషయం ఆ ట్వీట్లో. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ట్వీట్, దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ ఎ డిప్యూటీ సీఎం, టేక్ స్ట్రింజెంట్ యాక్షన్, పనిష్ ద కల్ప్రిట్స్, టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఎక్సలెంట్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ట్వీట్ కొంత వ్యంగ్యార్థం ఉంది అందులో. అలాగే సినిమా సెట్లో కార్తీ గారు చేసిన వ్యాఖ్యల మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించినటువంటి తీరు కానీ, పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ మనం చూసినట్లయితే ఆయనకు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ వేరే ఉంది డిప్యూటీ సీఎం హోదాలో. ఈ ట్వీట్ ఏదైతే ఉందో ఇది ఆయన పర్సనల్ ట్వీట్. కాబట్టి ఆయన దానికి రెస్పాండ్ అయినటువంటి తీరు, సెక్యులరిజం అంటే ఇట్ ఈస్ ఎ టూ వే కాయిన్, ఇట్ ఈస్ నాట్ వన్ సైడ్, ప్లీజ్ లెర్న్ ఇట్ అని చెప్పి ఆయన చెప్పినది అందులో కూడా తప్పేం కనపడలేదండి. ఇప్పుడు ఒక సమాధానం చెప్పారే తప్ప ఒక వర్గాన్నో ఒక మతాన్నో కించపరిచే మాటలు వాడలేదు. కాబట్టి దాని గురించి మనం పెద్దగా డెప్త్గా వెళ్ళి అనాలిసిస్ చేయాల్సింది ఏం లేదు. కాకపోతే ఈ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాల్సిన చలనచిత్ర పరిశ్రమలో ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకపోతే మనస్పర్ధలో కొంత దూరం ఏర్పడటం కానీ ఇది వాంఛనీయం కాదు అని నేను అనుకుంటాను. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, నటుడు, నిర్మాత. వారి స్పందన కూడా తీసుకుందాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. పవన్ కళ్యాణ్ రియాక్షన్, కార్తీ చేసినటువంటి కామెంట్ అంటే ఎక్కడ కాంట్రవర్సీ అని కాదు కానీ సెన్సిటివ్ ఇష్యూ, ఇప్పుడు దానికి సంబంధించి అనేటువంటి కామెంట్ అది ఎక్కడ కూడా కాంట్రవర్సీ కాదు అని చాలా మంది అభిప్రాయం. బట్ పవన్ కళ్యాణ్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు? మరి దూకుడు మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్ అనవసరపు రియాక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో కూడా ఒక పాయింట్ ప్రాపర్ పాయింట్, ఒక పాయింట్ ఎక్స్ట్రా పాయింట్. ఒకటేమన్నాడు మొదటి చేసిన దాంట్లో ఇది ఈ విషయం ఎందుకు నేషనల్ ఇష్యూగా చేస్తారు, ఇది ఒక రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రానికి సంబంధించి తిరుపతి అక్కడ ఉంది, ఆ రాష్ట్రానికి సంబంధించి దీన్ని నేషనల్ ఇష్యూ ఎందుకు చేస్తారు అన్నాడు. అదొక పాయింట్. కరెక్ట్. అది ఎందుకు చేయదు, దాన్ని అంత రద్దు చేయాల్సిన అవసరం ఉంది, అది అలా అన్నాడు. అంతవరకు. రెండో పాయింట్ ఏమనంటే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని అడిగి తప్పు. మత విద్వేషాలు, దీనిలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏముంది? నోరుందుగానే మాట్లాడిన మాట తప్పితే మత విద్వేషాలు రెచ్చగొట్టే హిందువుల ఇష్యూ ఇది. హిందువులు దీంట్లో మతం ఇంకో మతానికి సంబంధం ఉంది. దీంట్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే మాట అన్న మాట తప్పు మాట మాట్లాడారు. దానికి అన్న నువ్వు నిలకడగా మాట్లాడు, నేల మీద వచ్చి మాట్లాడు, నోటి వచ్చి మాట్లాడుతూ మతం చేయించాలని విష్ణు ఇచ్చాడు. ఇవాళ కార్తీక్ అన్నదాంట్లో ప్రత్యేకం ఉందని కార్తీక్ ఏమన్నాడు, ఎవరో లడ్డు అంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ, లడ్డు వద్దు అన్నాడు. దీంట్లో అతని వ్యంగ్యము కానీ అతను ఏదో ఒక వెంకటేశ్వర స్వామిని కిందపరచడం కానీ అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు ఏదో ఫంక్షన్లో లడ్డుని వద్దు, సెన్సిటివ్ ఇష్యూ, లడ్డు గురించి వద్దు, లడ్డు వద్దు, మనకు వద్దు అన్నాడు. దాన్ని అనవసరంగా ఇది ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అనేది అర్థం కాదు. అనవసరంగా దాని మీద ఓవర్ రియాక్ట్ అయిపోయి ఐఎమ్ గివింగ్ వార్నింగ్, ఐఎమ్ కిందపడుతుంది. దీంట్లో కిందపరుస్తాలు ఏమున్నాయి? ఏదో ఆయన అనవసరంగా ఓవర్ రియాక్ట్ అయ్యాడు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్.
ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో ప్రకాష్ రాజ్ తరడానికి అది ఖండించి ఉండొచ్చు. దాన్ని ఆయన ఉపయోగకర్తలో ఒక వార్నింగ్ లాగా మాట్లాడితే మళ్ళీ ప్రకాష్ రాజ్ దానికి ట్రీట్ ఉంటారు. అసలు ఈ మొత్తానికి ప్రకాష్ రాజ్ మూలం అనవసరంగా ఒక చెప్పాల్సిన పోయి ఏదో ఎక్స్ట్రా మాట్లాడి ఈ ప్రపంచం తీసుకొచ్చాడు ఇండస్ట్రీకి. అంటే సినిమా ఫీల్డ్ మధ్యలో అంటే ప్రకాష్ రాజ్ కామెంట్ చిట్టిబాబు గారు ఒక నిమిషం. ప్రకాష్ రాజ్ అనేది వెంకటేశ్వర హలో ఎస్ ప్రకాష్ రాజ్ వీడియో కంప్లీట్ గా పొలిటికల్ ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాట కానీ లేకపోతే ఇతరత్ర అన్ని పొలిటికలైజ్ గా ఉన్నాయి కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కడా లేవు అనేటువంటి మాట, పొలిటికల్ గా ఏదో క్రియేట్ చేద్దామని వారు మాట్లాడినట్టుగా. అవునా, తను ఇండస్ట్రీ తరఫున తను పర్సనల్ గా పొలిటికల్ గా మాట్లాడినట్టే. ఎందుకంటే నేషనల్ ఇష్యూ చేయటం దాని మీద మాట్లాడటం అంటే పొలిటికల్ గా, అతను పొలిటికల్ గా మాట్లాడాడు. దానికి పొలిటికల్ గా సమాధానం అసలు ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. ఏదో అన్నాడు ప్రకాష్ రాజ్, ఏదో అన్నాడు దీన్ని ఇష్యూ చేయొద్దు, నేషనల్ ఇష్యూ చేయొద్దు అని. నేషనల్ ఇష్యూ చేయాల్సిన దేవుడు నేషనల్ దేవుడు, ఓన్లీ తిరుపతి వెంకటేశ్వర స్వామి అంతర్జాతీయ దేవుడు, కలియుగ కనుక ఆ మాట తప్పు అని అనిస్తే పోయి దానికి ఈయన ఒక ఉపోద్ఘాతం ఇవ్వటం, దాని మీద మళ్ళీ కార్తీక్ విషయాన్ని ఏమీ లేని కార్తీక్ సరదాగా ఇది వద్దు, సెన్సిటివ్ ఇష్యూ లడ్డు వద్దు అన్న మాటని దాన్ని ఏదో అవమానించినట్టు కరెక్ట్ గా లేదు. అది పవన్ కళ్యాణ్ ఇది ఓవర్ ఇదిగా ఎగ్జైట్ అయ్యి ఓవర్ గా టెంప్ట్ అయ్యి మాట్లాడినట్టు తప్పితే అనవసరము అసందర్భము ఆవేశానికి సందర్భం కాదు, ఇది కాదు. ప్లస్ అసలు ఇవాళ జరిగిన విషయం ఏంటి అని తెలియకోకుండా జరిగింది ఏమిటి, ఈ నెయ్యి అన్నారు, అయ్యి లడ్డూలో కలిసిందా లేదా? లడ్డూల్లో కలవలేదు. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా ఆయన పీరియడ్ లో కూడా 14 సార్లు ఈ నెయ్యిని చెక్ చేయడం, రిటర్న్ పంపించడం 14 సార్లు జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో 18 సార్లు జరిగింది. ఇలాగ 42 సార్లు రిజెక్ట్ చేయడం, రిజెక్ట్ చేసిన నెయ్యి వెళ్ళిపోద్దు. ఆ నెయ్యి పాస్ అయితేనే, టెస్ట్ లో పాస్ అయితేనే లోపలికి ఎంటర్ అవుతుంది, లేకపోతే అక్కడ నుంచి అక్కడే వ్యాన్ రిటర్న్ కనీసం సిస్టమ్ అక్కడ తిరుపతిలో. సో ఇప్పుడు నెయ్యి ఒకవేళ ప్లస్ 2014 నుంచి 2019 నుంచి ఇప్పటిదాకా ఏఆర్ వీళ్ళు అంటున్నారు, ఏఆర్ ఫుడ్ అని వాళ్ళు సప్లై చేసింది లేదు, వాళ్ళు టెండర్ లో భాగస్వాములు కాదు, టెండర్ కి వాళ్ళు అప్లై చేసింది లేదు. కూడా వాళ్ళు సప్లై చేసింది ఎప్పుడు ఏప్రిల్ లో వచ్చింది అంటున్నారు. ఏప్రిల్ ఒక నిమిషం, మన ఇండస్ట్రీకి ప్లస్ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్లై అయింది. జూలై 12వ తారీఖు జరుపుకున్నారు, 25 రిపోర్ట్ వచ్చింది. 3 నెలలు ఏం చేశారు? ఎందుకు దాని మీద యాక్షన్ ఆ విచారణ జరుగుతుంది చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఆ విచారణ ఆ విచారణ జరుగుతుంది. మనం మాట్లాడదాం దీనికి సంబంధించి తర్వాత. మ్యూజిక్ డైరెక్టర్ షకీల్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. షకీల్ గారు నమస్తే. ఎస్, అంటే జరుగుతున్నటువంటి వివాదం గత 4-5 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డు వివాదం జరుగుతుంది. సో ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ప్రెస్ మీట్లలో చాలా ఆహ్లాదకరంగా, లేకపోతే అది కాక అది డబ్బింగ్ మూవీ సంబంధించి సో అంత జరుగుతున్నప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్గా అంత మాట్లాడుతూ వచ్చినటువంటి సిచ్యువేషన్. లడ్డు కావాలా అన్నప్పుడు లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ, దాని గురించి మాట్లాడదు. అసలు అక్కడ కాంట్రవర్సీ ఏమి లేదు. బట్ పవన్ కళ్యాణ్ అంత స్పీడ్గా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదన్నారు. మీరు ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు. సో దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? అది రియాక్ట్ అయ్యారు అని చెప్పి అంటున్నారు సార్. దాన్ని జరిగిన ప్రాబ్లమ్ని ఏ విధంగా చూస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సాధారణంగా ఒక మనిషితోటి మనకి నార్మల్గా సాధారణ ఉన్నప్పుడు ఒక దెబ్బ తగిలినా చేసినా కూడా ఫ్రెండ్షిప్లో నార్మల్గా అవుతుంది. అదొక వేడిగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ, చేసినప్పుడు కానీ, వీళ్ళకి నచ్చని పని ఎదుటి వాళ్ళు చేసినప్పుడు కానీ, మన గురించి చిన్న కామెంట్ ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా ఎమోషన్ ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ప్రజలు దాన్ని ఏ విధంగా చూస్తున్నారో దాని మీద డిపెండ్. వీళ్ళంతా ప్రాక్టికల్గా అందరు తీసుకోలేరు. ఈవెన్ నేను కూడా ప్రాక్టికల్గా తీసుకోలేను, దాన్ని ఎమోషనల్గా తీసుకుంటాను. సో అంటే లడ్డు గురించి దాని టాపిక్ ఎందుకు, దాంట్లో లడ్డూని మీకు అంత ఈజీగా తీసేస్తున్నారు. లడ్డు అనేది నాట్ ఓన్లీ లడ్డు అనేది ఒక లడ్డు మీద ఏం కాదు, వెంకటేశ్వర్ల స్వామి మీద పెట్టినటువంటి నమ్మకం. అది ఒక రాష్ట్రం కాదు, రాష్ట్రంలో ప్రతి రాష్ట్రాలు, మనకు రాష్ట్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇంతకుముందు లడ్డు తీసుకున్నారా? తీసుకుంటాను. మీరు లాస్ట్ 5 years లో గమనించినటువంటి టేస్ట్ తేడా
ఏమన్నా టెస్ట్ నేను గమనించమని నేను సైంటిస్ట్ అవుతాను కదా సార్, నేను కనిపెట్టినది ఎప్పుడు కనిపెట్టి చెప్తాం కదా. బట్ ఏంటంటే అది సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం, ఇప్పుడు టాబ్లెట్ కూడా ఉంది, ఏదైనా టాబ్లెట్ ఇస్తే వేసుకుంటాం, టాబ్లెట్ కల్తీ ఉంది అని మార్కెట్లో ఎవరు చెప్తే తప్ప మాకు తెలియదు. సో ఇది కల్తీ ఉంది వాడకూడదు అప్పుడు అనుకుంటాం. సో దానికంటే సపరేట్ వ్యక్తులు ఉంటారు. బట్ అదంతా నిర్ధారణ చేయగలిగితే మేము ఇక్కడ ఎందుకు ఒక పెద్ద సైంటిస్ట్ పొజిషన్లో ఉంటాం. ఇది సో ఎలా చూడాలంటారు కామెంట్ దానికి సంబంధించి? ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో కార్తీ చేసినటువంటి కామెంట్, ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయినటువంటి విధానం, బట్ ఇది ఇండస్ట్రీ కన్నా పొలిటికలైజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ సార్. పొలిటికల్గా ఎదురు మార్చుకుంటే దాన్ని ఎవరేం చేయలేరు సార్. ఎందుకంటే ఇది ప్రతి మనిషి ఒక ఎమోషన్ని కూడా పొలిటికల్ కింద మార్చుకోవాలంటే దాన్ని ఏం చేయలేము. అంటే ఇప్పుడు కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఇవన్నీ కలిగి రాజకీయంతో నడుస్తుంది. చివరికి దేవుడిని కూడా రాజకీయం కింద మార్చేస్తే ఇంకా దేవుడు కూడా పిచ్చి తిట్లు తిడతాడు. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ అంటే చాలా మంది అనుకుంటున్నారు లడ్డు వీళ్ళు పెట్టడం వల్లే హిందువులు మాత్రమే మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకుంటున్నారు. మరి హిందువులు మనోభావాలు దెబ్బతింటే ముస్లింలు కూడా తిన్నట్టే కదా లెక్క. హిందూ ముస్లిం పెద్ద వేరే ఉందండి, మరి వేరియేషన్ ఏముంది? రాజకీయ పరంగా మీరు ఈ కళలు ఈ క్యాస్ట్ వాళ్ళ నోట్లో వస్తారు తప్ప సాధారణ ప్రజలు ఏమి మాట్లాడుకోరు కదా. ఫ్రెండ్షిప్ గానే ఉంటారు అందరు. ఇట్లా మీరు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఎవరు మాట్లాడుకుంటారు? ఎవరు మాట్లాడుకోరు ఆ క్యాస్ట్ అని చెప్పి. రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రమే మీరు ఎస్సీలు, మీరు బీసీలు, మీరు ఈ రెడ్లు, ఆ కమ్మలకి ఇలాంటి మాట్లాడుతుంటారు. ప్రాబ్లం అంటే నేను స్పెషల్గా ఎమోషన్గా ఫీల్ అవ్వడానికి మెయిన్ కారణం ఒకటి చెప్పిన, మా ఫ్రెండ్స్ ఉంటారు. యాక్చువల్గా మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ఏంటంటే బ్రాహ్మిన్స్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కూడా సపోజ్ మేము తింటూ జోక్ చేస్తాం కదా, రే ఏనా చికెన్ పీస్ అయినారా అని చెప్పండి, వాడు అంటారు రే వద్దురా అట్లా చేయాలి అంటే వాళ్ళ హట్ అయిన విధానాలు, వాళ్ళు ఎమోషన్గా ఫీల్ అయిన విధానాలు ఏదైతే ఉన్నాయో సడన్ గా ఇలాంటిది వాళ్ళు తినేశారు అనిపించిన అయ్యో పాపం రా అని ఒక ఫీలింగ్. ఎందుకంటే నా ఫ్యామిలీకి సంబంధించి వైశ్యాస్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వైశ్యాస్ అని వాళ్ళు కూడా నాన్ వెజ్ అంటే చాలా అసలు నాన్ వెజ్ అనే ప్లేస్ కి ఆ స్పూన్స్ గ్లాసెస్ ఉన్నా కానీ టచ్ చేయరు, చాలా దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తులు పాపం తెలియక కళ్ళకు అద్దుకొని ఒక నాన్ వెజ్ లాంటి వ్యక్తి ఒక పదార్థం తినేశారంటే ఒక మానవత్వంగా మనిషిగా ఆలోచించినప్పుడు ఎంత దారుణంగా ఉంటుంది. అది కూడా దేవుడి పేరు చెప్పుకొని కళ్ళకు అద్దుకొని అది అలా తినేశారని చెప్పంటే సాధారణంగా ఈజీగా చెప్పేసే వాళ్ళు నోటికొచ్చి ఏదో చెప్పేస్తూ ఉంటారండి. ఎమోషన్ ఎందుకు అని అనేస్తూ ఉంటారండి. సార్ ఒకటి చెప్తున్నాను, ప్రతి ప్రపంచమే దేవుడు అనే ఎమోషన్ తో నడుస్తుంది. మనం లేస్తాం, మనం ఎంత పెద్ద తోపులు కావచ్చు, ఎంత పెద్ద వీరులు కావచ్చు, ఎంత పెద్ద కింగులు కావచ్చు. చిట్టిబాబు గారు ఒక నిమిషం, చిట్టిబాబు గారు ఒక నిమిషం నేను మాట్లాడు. చిట్టిబాబు గారు వారు ఇప్పుడు వేరే గెస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ విధంగా మాట్లాడితే మనం చర్చ ఉండదు. నేను మీకు టైం ఇస్తాను, బట్ ఆ టైంలో వాట్ ఎవర్ యూ వాంట్ టు సే మీరు అది మాట్లాడండి ప్లీజ్. మధ్యలో కాకుండా మనం ఇంటరప్ట్ చేయకూడదు. ఎస్ ప్లీజ్ నోట్ చేసుకోండి చిట్టిబాబు గారు, పెద్దవారు మీరు, సినీ ఇండస్ట్రీలో సీనియర్లు, నోట్ చేసుకొని మీరు ఎస్ మాట్లాడచ్చు, కానీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కదా ప్లీజ్ దయచేసి. ఎస్ ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు ఎట్లా అయిపోతుందండి సార్, ఇప్పుడు ఇంట్లో దేవుడి ఫొటోస్ ఉన్నాయి, దేవుడి ఫొటోస్ ఉంటాయి సార్, ఆ ఫొటోస్ కింద పడింది అనుకోండి, గ్లాస్ పగిలిపోయింది, ఆ దేవుడి ఫోటో కదా కింద పగిలిపోయింది కదా, అంత ఈజీగా మనం తీసుకోలేము కదా సార్. లడ్డు కూడా అలాంటిదే. లడ్డు కూడా ఫుల్ ఎమోషన్స్ కనెక్ట్ అయినటువంటి విషయం. అది ఎమోషన్ గా తీసుకున్నారు కాబట్టి ఎమోషన్ గా కనెక్ట్ అవుతుంది. అది ఎవరైనా సరే దాన్ని ప్రాక్టికల్ గా తీసుకుంటే అది బిజినెస్ కాదు కదా సార్ అది. సో ఆ యాంగిల్లో మేము ఫీల్ అయింది మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు అలా రియాక్ట్ అవ్వడం వల్ల 100% తప్పు లేదని నా ఫీలింగ్. అది కాక పొలిటికల్ స్పీడ్లో ఉన్నారు కాబట్టి, సో ఆవేశంలో ఉన్నారు, దానికి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, సనాతన ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ హోల్డింగ్లో చేసినటువంటి ఒక కామెంట్ కింద కూడా చూడొచ్చు. మాట్లాడుతుంది దీనిపైన. రైట్, ఇక రాయపూడి వేణుగోపాల్ గారు జనసేన అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. వేణుగోపాల్ గారు నమస్తే. నమస్తే. పొలిటికల్ స్పీడ్లో మాట్లాడారా, లేకపోతే తను కూడా ఇండస్ట్రీ వ్యక్తిని అనేటువంటి దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడారా, లేకపోతే ఇలాంటి విషయాల్లో అంటే లడ్డు అనేటువంటి దానికి స్వామివారి ప్రసాదానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఏది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడినప్పటికీ కూడా నేను సహించను అనేటువంటి ఒక ఇండికేషన్ చెప్పినట్ట, లేకపోతే కంప్లీట్గా పవన్ కళ్యాణ్ పొలిటికలైజ్ అయిపోయారు అనేటువంటి కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ యాంగిల్స్లో దేన్ని చూడాలంటారు? ముందుగా స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా మురళి గారు మీకు, ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వకమైన నమస్కారాలు ఉంది. ఎందుకంటే ముందుగా ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, ఏదైతే ఈ రోజున ఒక సున్నితమైనటువంటి విషయం ఇందాక పెద్దలు చెప్పారు, ఇది చాలా సున్నితమైనటువంటి సెన్సిటివ్ తో కూడినటువంటి విషయం కాబట్టి దీంట్లో మనం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒక కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో మనం మాట్లాడుతున్నాం అని అంటే ఆవేశాల కన్నా కూడా ఆలోచనతో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఆయన ఒక పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారంటే ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో
ఎవరైనా సరే ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడు తన యొక్క ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఆ యొక్క మతాన్ని గౌరవించుకుంటూ ఆ కులాన్ని గౌరవించుకుంటూ అంతా కూడా సక్రమంగా ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ బ్రతకాలి అనేటువంటి ఒక ధర్మం మీద ఈ ప్రజల యొక్క మానవ జీవనం ముందుకెళ్తుంది. అలాంటిది వాళ్ళ ప్రపంచంలో ఒక మొత్తం యావత్ ప్రపంచంలో కూడా కొలిసినటువంటి దేవుడి విషయంలో ఒక చిన్న పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటుని మనం సరిదిద్దటం కోసం ఆయన ఒక మరి పశ్చాత్తాప దీక్ష అనేది చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, కార్తిక్ గారిని ఉద్దేశించి ఆయన ఏమనలేదండి. ఆయన మాట్లాడినటువంటి ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేశానండి. మామూలుగా మన వినాయకుని చూసి నవ్వుతున్నారు, సరస్వతీదేవిని చూసి నవ్వుతున్నారు, అదేవిధంగా దీక్షలు చేసే వాళ్ళని చూసి నవ్వుతున్నారు. ఒక పక్కన జరుగుతున్నటువంటి తప్పును గురించి ఎవరు మాట్లాడతలేదు. ఒక సనాతన ధర్మంలో ఒక జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఎవరు బయటకు మాట్లాడలేకపోతున్నారు. కానీ ఎకిలిగా వ్యాఖ్యానంగా మాట్లాడేటువంటి మాటలు ఎక్కువైపోయినాయి. అలాంటి సందర్భంలో సినిమా ఫంక్షన్ లో కూడా ఈ లడ్డూ ప్రస్తావన అంటే ఈ ప్రస్తావన తీసుకొచ్చి జోకులు వేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పారు తప్ప అక్కడ ఎక్కడ కూడా కార్తిక్ గారిని ఆయన ఎక్కడ కూడా విమర్శ చేయలేదు. కానీ ఆ యాంకర్ అడిగినటువంటి ప్రశ్న చూడ అక్కడ సందర్భం లేదు. అది సినిమా ఫంక్షన్ జరుగుతుంది, అసలు అక్కడ లడ్డూలు కానీ ఏమీ లేవు. కానీ మాట్లాడినటువంటి వ్యాఖ్యానం అంటే ఆ బాడీ లాంగ్వేజ్, లడ్డూ కావాలా బాబు అంటే ఇవాళ ప్రపంచం అంతా కూడా లడ్డూ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దాని ప్రస్తావన చేయకూడదని చాలా సున్నితంగా కార్తిక్ గారు చెప్పినటువంటి విషయాన్ని మేము ఆయన్ని అభిమానిస్తున్నాం, ఆయన గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆ విషయాన్ని ఇంకా ఎక్కువగా మాట్లాడలేదు, కానీ ఆయన సున్నితంగానే దాన్ని తిరస్కరించడం జరిగింది. కాబట్టి అలాంటి ఫంక్షన్లో కూడా ఇవాళ ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఇష్యూని హేళనగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కొంచెం బాధ కలిగిస్తున్నాయి అని చెప్పేటువంటి సందర్భంలో ఆయన మాట్లాడారు. దానికి వెంటనే ఆయన రియాక్ట్ అవటం, ఆయన కూడా ట్వీట్ చేసి మరి వాళ్ళని నేను తప్పుగా మాట్లాడితే క్షమించమని పెద్ద మనసుతో ఆయన అడిగారు. కాబట్టి ఆ విషయం అంతటితో ముగిసిపోయిందని మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. రెండోది ఇవాళ ప్రకాష్ రాజు గారు ఇందాక మళ్ళీ తిరిగి నేను 30వ తారీఖు వస్తాను చూసుకుందాం అన్న టైప్ లో ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇందాక పెద్దలు చెప్పారు ఆయన మాట్లాడినటువంటి ఇది జాతీయ సమస్య లేకపోతే అంతర్జాతీయ సమస్య కాదు, ఇది మనిషిగా పుట్టినటువంటి సనాతన ధర్మాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కు బాధ్యతతో కూడినటువంటి విషయంలో మీరు తలదూర్చి ఆ విషయాన్ని మీరు మాట్లాడటం అనేది తప్పు, ఇలా మీరు చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ప్రకాష్ రాజ్ గారికి కూడా మీరు ఒకవైపే చూడమాకండి అనేటువంటి ఒక మాటను మాట్లాడిన దానికి ఆయన సరే నేను సమర్థించుకుంటాను అంటే సరిపోయింది. నేను 30వ తారీఖున వస్తాను, దీని మీద నేను చర్చిస్తాను, ప్రతి విషయానికి నేను సమాధానం చెప్తాను అంటే ఇవాళ ప్రపంచం రగిలిపోతుంది ఆ విషయం మీద. ఇవాళ అందరి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకు ఈ విషయం జరిగింది, ఎందుకు ఇది బయటకు వచ్చింది, దీనిలో ఉన్నటువంటి అది జులైలో జరిగిందా ఏప్రిల్ జరిగిందా అనేది కాదు. దాని మీద విజిలెన్స్ అధికారులు దాని మీద చర్చ జరుగుతున్నారు. ఒక అనుమానం బయటకు వచ్చింది కాబట్టి దీని మూలలన్నీ కూడా బయటకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదైతే సుబ్బారెడ్డి గారు ఏదైతే ఈ చైర్మన్ గా ఉన్నారో ఆయన రావటమే అనేకమైనటువంటి వీడియోలు మనం విన్నాం. 500 రూపాయలు ఉన్నటువంటి టికెట్లని 2000 చేయటం, అదే విధంగా వేలం పాటేసినటువంటి వీడియో కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ బోర్డులో జరిగినటువంటి అక్రమాలని వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ నూతన గవర్నమెంట్ విషయాన్ని బయటకు తీయాల్సినటువంటి నైతిక బాధ్యత ఆ యొక్క అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా కూడా ఆ కామెంట్ కి సంబంధించి చెప్తుంది ఏంటి అని అంటే, ఒక నిమిషం వేణుగోపాల్ గారు వారు చెప్తున్నది ఏంటి అని అంటే, రెవెన్యూ పరంగా ఆలోచించాం, ఖర్చు వైజ్గా మేము తగ్గించుకోవడానికి కొన్ని సూచనలు బోర్డులో అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. యాజ్ ఎ చైర్మన్గా నేను కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పర్సనలైజ్గా తీసుకొని ఇప్పుడు దాన్ని పొలిటికలైజ్గా టర్న్ చేసేసి మళ్ళీ దానికి వివాదం చేసి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టద్దు అని కూడా వారు చెప్తూ ఉన్నారు. ప్రతి చైర్మన్ కూడా ధరల పెంపుదల విషయంలో మాట్లాడతారు. బట్ నేను మాట్లాడింది వైరల్ అయిపోయిందని చాలా సింపుల్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి లేదు కదా ఇప్పుడు. నేను అనేది ఏంటంటే ఒక కొత్త బోర్డు ఏర్పడిన తర్వాత దాని మీద అభియోగాలు వచ్చిన తర్వాత ఒక విషయం బయటపడిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి ధర్మం నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం మీద ఆధారపడింది. కాబట్టి లడ్డూలో కలిసిందా లేదా అది అసలు తేల్చాలి. చిట్టుబాబు గారు నా మాట వినిపిస్తుందా మీకు? నా మాట చిట్టుబాబు గారు సమయం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, నేను మాట్లాడేది కూడా చెప్తున్నా వినండి. ఒకసారి ఒక విషయం లడ్డూలో కల్తీ ఒక నూనెలో నెయ్యిలో కల్తీ వచ్చిందనేటువంటి విషయం బయటకు వచ్చింది. కాబట్టి ఇది గతంలో కూడా జరిగిందేమన్నటువంటి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి తరుణంలో దీని మీద ఒక సిట్ అనేటువంటి ఒక ఎంక్వైరీని వేసి దానికి ఒక అధికారిని వేసి దీని మీద ఒక తేల్చాల్సినటువంటి విషయం ఎంతైనా ఉంది.
దీన్ని ఆధారంగా చేసుకుని గతంలో కూడా తప్పు జరిగిందేమో, ఇది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి అనేటువంటి ఉద్దేశాన్ని విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ప్రతి ఒక్క చర్య కూడా వేణుగోపాల్ గారు కాకపోతే పరిగణలోకి తీసుకుంటూ వేణుగోపాల్ గారు విషయం ఇవాళ నేను ఒక అడ్వకేట్ గా మాట్లాడుతున్నా. ఒక అడ్వకేట్ గా నల్లకోటేసుకుని నిన్న మాట్లాడినటువంటి ఆయన పొన్నావులు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే 1400 రూపాయలు ఖరీదు ఉన్నటువంటి పంది కొవ్వుని తీసుకొచ్చి నెయ్యిలో కలుపుతారా అనేటువంటి ఆయన ప్రశ్న అడుగుతున్నారంటే అసలు మనం ఎటు వెళ్తున్నాం? సభ్య సమాజం తలదించుకునేటువంటి విధంగా ఈ నిజంగా ఈ మానవ ఎవరైతే ఈ భక్తి భావాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అన్నిటి మీద పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం నా మాట ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడతాను. వారు చెప్పినటువంటి దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట, ఎవరు ఏ కామెంట్స్ చేసినా, ఎవరు ఏ రీతిలో మాట్లాడినా, ఎవరు ఏ ఆలోచనతో దానికి సంబంధించి రియాక్ట్ అయినా ప్రతి ఒక్క కోణాన్ని పరిగణలోకి తీసుకొని చాలా డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రతి ఒక్కరిని బయటికి లాగి సనాతన ధర్మాన్ని ఎవరైతే పాడు చేశారో, ఎవరైతే కళంకితులుగా మిగిలిపోతున్నారో వాళ్ళని కంప్లీట్గా శిక్షించేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నామనే ప్రాయశ్చిత్త దీక్ష వారు చేపట్టారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్ రమణ గారు, సో కంప్లీట్గా ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాట టు బి కంటిన్యూడ్ అంటే 30 లేదా 1వ తారీఖు నేను వస్తాను, అప్పుడు కూర్చొని చర్చిద్దాము అని అంటే ఇంకా పొలిటికల్ ఇంకా అప్పటి వరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. కార్తీ చెప్పినటువంటి ఒక అపాలజీతో ఇమ్మీడియట్గా కట్ అయిపోయేటువంటి సిచ్యువేషన్. బట్ ప్రకాష్ రాజ్ టు బి కంటిన్యూడ్ అనేటువంటి ఒక అగ్గిరి రాజేశ్వరి, దీన్ని ఎలా చూడాలి? అంటే ఆయన మనసులో ఏముందో, ఏం చెప్దాం అనుకున్నారో వచ్చిన తర్వాత, ఆయన షూటింగ్ హడావిడి తగ్గిన తర్వాత దీన్ని చల్లార్చుదాం అనుకున్నారా, దీన్ని పొడిగించి పెంచుదాం అనుకున్నారా, ఇది ఊహకు అందని విషయం. ముఖ్యంగా ఆయన చేసిన ట్వీట్లో ఇంత వేడి రాజేసినటువంటి విషయం ఏమిటి అంటే దీన్ని నేషనల్ వైడ్ ఇష్యూ చేయొద్దు అని ఒక సలహా కూడా ఇచ్చారు. ఇది నేషనల్ వైడ్ ఇష్యూ ఒకళ్ళు చేయటం ఏమిటి? సనాతన ధర్మం అనేది హైందవ జీవితంలో, హిందూ సంప్రదాయంలో ఒక భాగం. ఇది హైందవం అనేది ఒక జీవన విధానం. హైందవం మతం కాదు, హిందుత్వం. కాబట్టి ఈ జీవన విధానంలో, ఈ పద్ధతులలో ఏదైనా ఒక అపశృతి దొరికినప్పుడు దాన్ని నమ్మే ప్రతి వ్యక్తి, దాన్ని విశ్వసించే ప్రతి భక్తుడు దాన్ని ఏమంటామంటే మనం అశాంతికి లోనవుతారు, మానసిక క్షోభకు లోనవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి హిందువుల మనోభావాలు, దాదాపు 100 కోట్ల మంది భక్తులు వెంకటేశ్వర స్వామికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి ధార్మిక సంస్థలలో ఒకటి అది. ఇంకొకటి ఏంటంటే రేట్లు పెంచుతున్నారు, లేకపోతే ప్రతి చైర్మన్ వచ్చిన తర్వాత బోర్డులో మేము మాట్లాడతాము, ఖర్చుని తగ్గించుకుంటాము అనేది ఇది అసలు సహేతుకమైనటువంటి మాటే కాదండి. కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అనే ధార్మిక సంస్థ ఒక స్వయం ప్రతిపత్తి గల అటానమస్ బాడీ. 1932లో వచ్చినటువంటి యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటిది. ఇకపోతే లడ్డూ ప్రసాదం, లడ్డు లడ్డు అని మనం ఏదైతే అంటున్నారో అందరూ కూడా డిబేట్లలో కానివ్వండి, బయట కానీ, భక్తులు దీన్ని లడ్డుగా ఒక స్వీటుగా చూడటం లేదండి. అది ఒక స్వీటుగా చూసేటట్లయితే ఏ ఎమరాల్డ్ స్వీట్ షాప్లోనో మరో స్వీట్ షాప్లోనో కొనుక్కొని తినొచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమగా, ప్రతి రూపంగా, వారి పాదస్పర్శతో నివేదించినటువంటి మహాప్రసాదంగా భక్తులు దాన్ని వితరణ చేస్తారు. దేవస్థానం భక్తులకు వితరణ చేస్తే దర్శనం చేసుకున్న భక్తులు వారి తోటి భక్తులకు వితరణ చేసి సంతృప్తి చెందేటటువంటి ధార్మిక సంప్రదాయం ఇది. ఆ లడ్డూ తయారీలో ఎలా తయారు చేయాలి, ఏ ప్రపోర్షన్స్లో అంటే ఏ పాళ్లలో ఏవి కలపాలి, దానికి దిట్టం అని ఒకటి ఉంది అక్కడ దేవస్థానంలో. కాబట్టి వాటిని ఆ దిట్టంలో ఉన్నటువంటి వాళ్ళు, పోటు అనే వంటశాలలో ఉన్నటువంటి తయారీదారులు కానీ అందరూ కూడా ఈ నేతిలో నాణ్యతని వాళ్ళు వాసనతోనే గుర్తించగలరు. ఇకపోతే నేతి నాణ్యత గురించి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా టీవీ స్టూడియోల్లో చర్చ జరుగుతోందో, మాజీ ముఖ్యమంత్రి గారు, అంటే నేను రాజకీయంగా సంబంధం లేదు, మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఒక అనలిస్టుగా, ఒక ధార్మిక పాత్ర వహించినటువంటి హిందూ సమాజంలో బ్రతుకుతున్న ఒక స్వామివారి భక్తుడిగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అక్కడ 2 సంవత్సరాల 3 నెలల పాటు అత్యంత సమర్థతతో స్వామివారి భక్తుడిగా, కార్యనిర్వహణాధికారిగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చక్కగా టీవీ డిబేట్లో తేట తెల్లం చేశారు. అక్కడ టెస్ట్ చేసేటటువంటి వ్యవస్థ ఏమీ లేదు, మామూలుగా జరిగేటటువంటి టెస్ట్లే తప్ప నాణ్యతని పరీక్షించేటటువంటి అని చెప్పారు. అవి లేవు అని పాత కార్యనిర్వహణాధికారి చెప్పారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా, అంటే ముఖ్యమంత్రి గారే మాట్లాడారు కాబట్టి
వారు చెప్పారు లేదని. ఇప్పుడున్నటువంటి కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు కూడా అటువంటి వ్యవస్థ మా దగ్గర లేదు, ఎన్డీడీబీ సహకారంతో దాదాపు 75 లక్షల రూపాయల వ్యయంతో ఇప్పుడు దాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాము, ఆ క్వాలిటీ కంట్రోల్కి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాము అని చెప్పింది మనం అందరం మీడియాలో చూసాం. మీరు మాట్లాడినా నేను మాట్లాడినా తిరుమల తిరుపతి దేవస్థానం మన తీసుకువెళ్ళి చూపించదు. మీడియాలో వారు మాట్లాడిన అధీకృతమైనటువంటి వార్తలతోటే మనం మాట్లాడతాం. కాబట్టి ఇన్ని వందల కోట్ల మంది భక్తులు, మన సమాజంలో అత్యధికులుగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతిని భక్తులందరూ కూడా ఆత్మ పరిశోధన చేసుకుంటూ ఈ తప్పు దొర్లింది, ఎందుకు దొర్లింది అనేటటువంటి బాధలో ఉన్నప్పుడు ఒక జాతీయ సంస్థ ఎన్డీడీబీ అనేటటువంటిది, దానికి అనుబంధంగా ఉన్నటువంటి CALF కాఫ్ అంటాం మనం, లైవ్ స్టాక్ అండ్ ఫీడ్ గురించి చేసేటటువంటి సంస్థ, వారు ఫుడ్ క్వాలిటీయే కాదండి జెనెటిక్స్ కూడా ఉంది వాళ్ళ విభాగం. అంత నాణ్యమైనటువంటి సంస్థ ఇచ్చినటువంటి 5 శాంపుల్ రీడింగ్స్ ఇవి. ఈ 5 ఏ ఒక్కటి కూడా ఉండవలసిన ప్రమాణాలకి సరితూగలేదు. 5వ ఈక్వేషన్ చూస్తే ఆ టెస్ట్ రిపోర్ట్లో 94.6 ఉండాల్సింది 19.7 ఉంది. అంటే 80% లోపల ఉన్నాయి ప్రమాణాలు. కాబట్టి దీన్ని బట్టి ఏవి కలిశాయి, అందులో ఏం కలిశాయని చెప్పడానికి కూడా నాకు మనస్కరించదు. ఎందుకంటే ఆ మాటలు మాట్లాడటం అనేటటువంటిది లైవ్ డిబేట్లో అంత ఉచితం కాదని నేను అనుకుంటున్నాను. కలవకూడనివి కలిశాయి, పవిత్రత అపవిత్రమైంది, జరగకూడని చోట జరిగింది, స్వామివారికి ఇటువంటి అపరాధం జరిగింది. ఎవరైతే ఇన్ని వందల కోట్ల మంది నమ్ముతున్నారో వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిని ఇంతమంది బాధపడుతున్నప్పుడు దాన్ని జాతీయోద్యమంగానో లేదా జాతీయ పరంగా ఒకరు చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. అలాగే రమణ గారు, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ అంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఒకరు, ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత వారి వ్యవహార శైలి అంటే సనాతన ధర్మాన్ని అంటే వారు ముందు నుంచి కూడా రాముల వారి విగ్రహానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అంతర్వేది రథం దగ్ధానికి సంబంధించి కావచ్చు, రియాక్ట్ అయినటువంటి విధానం నైస్. బట్ కంప్లీట్గా డిప్యూటీ సీఎం అయిన తర్వాత తీసుకున్నటువంటి ఒక నినాదం సనాతన ధర్మ పరిరక్షణ సమితి దేశవ్యాప్తంగా ఉండాలి అనేటువంటి విధానం, ప్రాయశ్చిత్త దీక్ష, అలాగే ఇంతకుముందు కూడా వారు ఒక మాల ధరించారు. సో కంప్లీట్గా వారాహి దీక్ష కంప్లీట్గా వారి వ్యవహార శైలి అది రాజకీయంతో ముడిపడిందా, లేకపోతే సనాతన ధర్మానికి నేను ఇస్తున్నటువంటి ఒక విలువ అనేదా, లేకపోతే కంప్లీట్గా ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ అనేటువంటి రకరకాలైనటువంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతుంది, ఉత్పన్నం ఎలా చూడాలి ఇందులో అండి? అనేకమైనటువంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో అంటే ఈ రోజుల సామాజిక పరిస్థితుల్లో చూస్తే ప్రతి రాజకీయ పార్టీకి కావాల్సిన సోషల్ మీడియా ఎవరిది వాళ్ళు పోషించుకుంటున్నారు. కాబట్టి దానికి ఎంత విలువ ఇవ్వాలి, ఆ సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ కూడా అధీకృతమైనటువంటివేనా, నిత్య సత్యాలేనా అంటే నేతి బీరకాయలో నెయ్యేది. కాకపోతే ఈ దేశంలో సెక్యులర్ రాజ్యాంగం అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో రాజ్యాంగ వ్యవస్థ అన్ని మతాలకి సమానమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించింది. ఎవరి మత విశ్వాసాలకు సంబంధించి వాళ్ళు ఆచరించవచ్చు. కానీ ఆ మత విశ్వాసాలను ఎవరైనా విద్రోహం కలిగించినప్పుడు దాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత ప్రభుత్వానిది ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం. ఇప్పుడు ఎవరు మనకి హైందవేతరులా అనే ప్రశ్న నేను మాట్లాడను. కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో గత కొద్ది సంవత్సరాలుగా, అది రామతీర్థంలో రామ విగ్రహం తల తీసేయటం కానీ, అంతర్వేదిలో రథం తగలబెట్టి తేనెటీగల కోసం ఏదో చేశారని చెప్పడం కానీ, కనకదుర్గమ్మ వారి ఆలయంలో సింహాలు దొంగిలించబడినప్పుడు వెండి సింహాలు దానికి చెప్పినటువంటి కారణాలు కానీ, ఇలా అనేకమైనటువంటి ఉదాహరణలు ఉదంతాలు జరిగాయి. వీటిల్లో ఎక్కడైనా కూడా ప్రభుత్వం నిందితుల్ని దోషుల్ని పట్టుకొని శిక్షించి ఉంటే అనుమానాలకి ఆస్కారం తక్కువ ఉండేది. కానీ ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒక ముస్లిం మతాన్ని తీసుకున్నట్లయితే మతాలతో నాకు సంబంధం లేదండి, వారి యొక్క ఆస్తుల పరిరక్షణకు మత విశ్వాసాల పరిరక్షణకు ఒక వక్ఫ్ బోర్డు అనేది ఉన్నది. అట్లాగే క్రైస్తవాన్ని తీసుకుంటే వాళ్ళకి ఆ చర్చనో ఈ చర్చనో బాప్టిస్ట్ చర్చనో వాళ్ళకు అధికృత వ్యవస్థ ఉంది. మనకి ఇన్ని వేల దేవాలయాలు ఉన్నప్పటికీ ఈ వ్యవస్థని కాపాడటానికి ఒక ఎపెక్స్ బాడీ లేదు. అది ప్రభుత్వ పరంగా పెట్టమని పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. వక్ఫ్ బోర్డు లాగానే సనాతన ధర్మ బోర్డు కావాలి. మరి ఇంత మెజారిటీ ఉండి ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు, స్థలాలు, ఆభరణాలు, మాన్యాలు, దేవుళ్ళు, దేవాలయాలు ఉండి ఇన్ని లక్షల మందిని పోషిస్తున్నప్పుడు అందులో అవకతవకలు జరగకుండా ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి, ఈ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి, ఈ విధంగా ఈ సమాజాన్ని
గౌరవప్రదంగా సన్మార్గంలో నడిపించేటటువంటి హైందవ సంస్కృతిని తీసుకెళ్లడానికి ఒక బోర్డు కావాలి అని ఆయన అభిలషించడంలో ఎటువంటి తప్పు ఉందని నేను అనుకోవటం లేదు. ఓకే, అంటే కంప్లీట్గా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతున్నటువంటి తీరు పొలిటికలా, లేకపోతే నిజంగా సనాతన ధర్మం వైపు వేస్తున్నటువంటి అడుగులుగా దానికి కూడా సమాధానం రాష్ట్ర ప్రజలు చూడాలి. దానికి కూడా ఉంది సమాధానం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడు ఇప్పుడు అయ్యారు, అంతకంటే ముందు చలనచిత్ర నటులు, అంతకంటే ముందు సమాజంలో ఒక హిందువు. కాబట్టి ఆ విషయం మనం మర్చిపోకూడదు. మూలాలు ఏంటి, వ్యక్తిగతంగా వారు స్పందించకూడదా, చలనచిత్ర రంగంలో ఉన్నంత మాత్రాన, రాజకీయంలో ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయన మతాన్ని ఆయన ఆచరించకూడదా, కావలసిన కోరికని చెప్పకూడదా, వాక్ స్వాతంత్రం లేదు, ఇంకొక మతాన్ని కించపరచకూడదు, అధికారంలో ఉన్నారు కాబట్టి. అటువంటి పదాలు ఆయనేం వాడలేదు. కాబట్టి ఆయనకు ఆ స్వేచ్ఛ ఉందని నేను అనుకుంటాను. ఆయన కోరిక కూడా కోట్లాది మంది మనోభావాలకు అనుగుణంగానే ఉందని నేను అంటాను. అంటే ఇండస్ట్రీలో వచ్చేటువంటి మార్పులు ఏంటి ఈ ఒక్క కామెంట్ తోటి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇండస్ట్రీలో మార్పులు అనేది అది ఊహించలేమండి. అన్ని ప్రతి అంశానికి కూడా, అంటే పవన్ కళ్యాణ్ విషయంలో వచ్చినటువంటి ప్రతి అంశానికి కూడా, అంటే రెండు వైపులా ఆయన ఉన్నారు కాబట్టి, రెండు వైపులా ఒకటేనో గతంలో వచ్చినటువంటి మీటింగ్స్ అప్పుడు కావచ్చు, లేకపోతే ఎన్నికలు జరిగినటువంటి దానికి సంబంధించి కావచ్చు, మీరు వారి వైపు మీరు వీరి వైపు అనేటువంటి దానికి సంబంధించి ప్రతి దానికి కూడా వచ్చేటువంటి ఒక రిలేటెడ్ కామెంట్స్, దానికి ఒక కంక్లూజన్. ఇందులో ఇంకొక విషయం ఏంటంటేనండి, ఒక అధికారంలో ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు దానికి అన్వయాలు ఉంటాయి. ఎవరికి కావలసిన విధంగా వాళ్ళు అన్వయించుకుంటారు. ఆయన అన్వయించుకొని మాట్లాడారా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడారా, ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే కోరికతో కోట్లాది మంది మనోభావాలతోటి ఆ కోరికని వెలిబుచ్చారా, అది ఆయన చెప్తే బాగుంటుంది. షకిల్ గారు, సో మీరు ఇందాక లడ్డూకి సంబంధించి ఒక ఎమోషనల్గా కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో చిన్నప్పటి నుంచి మీకున్నటువంటి అనుబంధం, మీ మిత్రులతో కావచ్చు, లేకపోతే ఇతరత్ర హిందువులతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, మేము రిలీజియన్గా చూడలేదు, అది కూడా మాకు ఒక ఎమోషన్ కిందే చూస్తున్నటువంటి పరిస్థితి. జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇండస్ట్రీలో దానికి సంబంధించి రియాక్ట్ అవుతున్నటువంటి విధానం కావచ్చు, అంటే ఇండస్ట్రీలో ఒక ఇన్నర్ టాక్ అనేది ఉంటుంది దీని మీద. అరే మనం రేపటి రోజున బయట కూడా లడ్డూకి సంబంధించి మాట్లాడితే అది ఎక్కడెక్కడ తెలిసిపోయామన్నా ఇదవుతుందో ఏమో, ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ అనేటువంటి ఏమన్నా అండర్ గ్రౌండ్లో జరుగుతుందో దానికి ఈ విషయంలో సెన్సిటివ్గా ఫీల్ అయ్యారంటే వాళ్ళంత వేస్ట్ ఫీల్ అయ్యి ఎవరు లేరు నాకు. ఎందుకంటే సమాజంలో ఏం జరిగినా కూడా అమ్మో మాకేమవుతుందో అనే స్థితి మీద బతికేస్తూ ఉంటే వాళ్ళు చచ్చిపోవడం బెటర్. వాళ్ళు బతికి కూడా వేస్టే. ఎందుకంటే మనకి ఇది ఒక్కటి, ఒక మనిషికి ఒక్కొక్క సింగిల్ పర్సన్కి జరిగినట్లు అయ్యో అతని విషయంలో మనకి ఎందుకులే అని చెప్పి ఒక ఇంటి పక్కన వ్యక్తి విషయం అట్లా విషయం కాదు. ఇది కోట్లాది మంది ప్రజలటువంటి ఫీలింగ్స్ ఇవి, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ బై బర్త్ నుంచి పెంచుకున్నటువంటి ఒక ప్రేమ, ఒక భక్తి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు దేశంలోనే, అంటే నాట్ ఓన్లీ ఇండియా, తిరుపతి అంటే పక్క కంట్రీస్లో కూడా, అన్ని కంట్రీస్లో కూడా మాట్లాడుకునేటువంటి ఏకైక పవర్ఫుల్ దేవస్థానంగా చూస్తాం మనం. సో ఇలాంటి విషయంలో అలాంటి ప్లేసెస్లోనే తప్పులు జరుగుతుంటే, అంటే ఇప్పుడు ఎవరినైతే మనం దేవుడు అంటే ఆ దేవుడి సన్నిధిలోనే ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఇంకా ప్రజలకి ఏ ఎమోషన్కి కనెక్ట్ అవ్వాలి? వాళ్ళు పెట్టుకునే ఎమోషన్ ఎవరితో ఎట్లా ప్యాచ్ అవుతారు? ఇంకొక విషయం ఏంటంటే, ఒక లడ్డు తయారు చేస్తారని అంటే ఇప్పుడు అందరూ లడ్డు జరిగింది, తప్పు జరిగింది అని చెప్పి అంటున్నారు. సో లడ్డు ఎవరైతే తయారు చేస్తున్నారో, లైక్ ఆ ప్లేస్లో ఉన్నారో, ఐ థింక్ వాళ్ళకి ఘీ చేంజ్ అవుతుంది. అంటే ఎంత మెజర్మెంట్స్లో వేయాలి, ఎంత వేయాలి, వాళ్ళకి అంతా క్లియర్ కట్గా ఉంటుంది కదా. సో ఇన్ని మంత్స్గా ఎవరైతే దాన్ని బయట రానికుండా కప్పి ఉంచారో ఫస్ట్ దోషులు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒకరి మీద అతను చేశాడు అని చెప్పడం కంటే కూడా ఇదంతా కప్పిపుచ్చాడు చూసారా, వీళ్ళందరూ దోషులే. వీళ్ళందరినీ కుక్కలు కలిసినట్టు కాల్చి చంపాలి నా ఫీలింగ్. నిజంగా దట్ ఈస్ మై ఫీలింగ్ అండి. ఎందుకంటే నేనేదో ఒక పార్టీయో రాజకీయం ఈ నాకు తెలీదు. నేను కామన్, ఐఎమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్, నార్మల్ పర్సన్, అన్మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నటువంటి ఒక సాధారణ పర్సన్ ని. నేనేదో మెచ్యూర్డ్ గా ఏదో పత్రాలు పాడిన నార్మల్ ఆడియన్స్ తో కలిసి కూడుకున్నటువంటి ఒక టైప్ రెగ్యులర్ మనిషిని. అంటే వాళ్ళతో ఫీలింగ్ మీకు తెలీదా, మీకు బుద్ధి లేదా? రోజు కౌంటింగ్, ఇప్పుడు పాలల్లో చక్కెర ఎంత ఇస్తామో చక్కెరలో కొంచెం తేడా సాల్ట్ వేయరు కదా. సో అలాంటివి వేరే విషపూరితమైన పదార్థాలు, విషపూరితమే కానివ్వండి, అది ఏదేమైనా కానివ్వండి, అది ఒక పదార్థం భక్తులు భక్తిగా వస్తున్నటువంటి ఒక ప్లేస్ లో మనం ఇలా కలిపి వాళ్ళకి పెట్టడము, అది ఎవరిని అన్యాయం చేస్తున్నట్టు, ఎవరిని మోసం చేస్తున్నట్టు? దేవుణ్ణి మోసం చేస్తున్నారు మీరు, భక్తుల్ని కాదు. ఎందుకంటే మీరు దేవుణ్ణి మీరేదో సంపాదించేస్తున్నాము, కోట్లు కూడబెట్టేస్తున్నాము, కొట్టేస్తున్నాం చేస్తాం. నిజంగా నాకు ఇప్పుడు కూడా తెలియని ఒక డౌట్ నేను చెప్పనండి. అది
తిరుమల దేవస్థానం ఇన్కమ్ లో చాలా పెద్ద ఇది మన కంట్రీలో వేల కోట్ల ఆస్తులు బట్ ఆ వేల కోట్ల ఆస్తులు అక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు నాకు అర్థం కాదు. ఆ టెంపుల్ నేను చిన్నప్పుడు ఎలా చూసాను ఇప్పుడు అలాగే ఉంది. ఒక వేరియేషన్ సపోజ్ నేను దుబాయ్ లో చూడండి, ఈ ఇయర్ కి చూస్తుంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ కానీ నెక్స్ట్ ఇయర్ కి చేంజ్ అయిపోతున్నాయి. అక్కడున్న ఇన్కమ్ కి ఆ టెంపుల్ కి వాడరా, ఓన్లీ భోజనాలు ఇవేనా అక్కడ ప్లేస్ నాకు తెలియదు అది కానివ్వండి. అంటే ఇంకొకటి కూడా ఏంటంటే అక్కడ స్పెషల్ తిరుపతిలో నేను అక్కడ నా పసుబట్లు అప్పుడు నేను అక్కడికి వెళ్ళానండి. కుక్కల్ని తోస్తారు అక్కడ, నిజంగా ఇలాగే తోస్తారు. అంటే ఇది కానివ్వండి అది కానివ్వండి, అక్కడ సిస్టమ్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే ఉందండి. ఎవరైతే దాన్ని దేవుడు అని నమ్మి అక్కడికి వెళ్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో సిస్టమ్ అయితే కొంచెం అటు ఇటు. వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే లక్షల్లో జనాభా వస్తారు కాబట్టి అందరికీ దర్శనం కలగాలి అనేటువంటి ఒక సదుద్దేశం. కాకపోతే అక్కడ క్యూ లైన్లో కావచ్చు, లేకపోతే అక్కడ పెట్టేటువంటి అన్నప్రసాదాల విషయంలో, టిఫిన్స్ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లలకు పాల విషయంలో, మెట్ల దారి మార్గంలో నడిచేటువంటి దానికి సంబంధించి చిరుత పుల్లల నుంచి రక్షణ, ప్రతి ఒక్క విషయంలో వివాదం ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. గతంలో ఎప్పుడు లేనన్ని వివాదాలు గత 5 ఏళ్లలోనే వచ్చాయనేటువంటి కామెంట్స్ అయితే వినపడ్డాయి. షకీల్ గారు మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, వేణుగోపాల్ గారు, అంటే కంప్లీట్గా పొలిటికలైజ్గా ఆలోచించేటువంటి పరిస్థితి అయితే కాదు. దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి విచారణ, అలాగే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం, పొలిటికల్గా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక అంటే ఇన్క్రెడిబుల్ డెసిషన్స్, దానికి సంబంధించి ఇంకా ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు చేయనటువంటి దానికి సంబంధించి నెయ్యి నాణ్యతకు సంబంధించి ఏ విధంగా ప్రొక్యూర్ చేయాలనే దానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేశారు అని అంటే అక్కడ చాలా సిస్టమేటిక్గా జరగబోతోంది రాబోయే రోజుల్లో అనేటువంటి మాట. బట్ పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి దీన్ని ఏ లెవెల్కి తీసుకొని వెళ్తారనేటువంటి ఒక ప్రశ్నకు సంబంధించి జనసేన ఏం చెప్తుంది? తప్పకుండానండి, తప్పుకోకుండా ఏదైతే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ఏదైతే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి ధర్మం ఏదైనా కూడా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఒక నమ్మకంతో ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు అది దేవుడి విషయంలో అవనివ్వండి, ప్రజల విషయంలో అవనివ్వండి, ఏ విషయంలో అయినప్పటికీ కూడా దాన్ని సక్రమైనటువంటి మార్గంలో తీసుకువెళ్ళి గతం తాలూకా ఉన్నటువంటి జ్ఞాపకాల్లో ఉన్నటువంటి చేదు విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి అలాంటి అన్యాయాలు అక్రమాలన్నీ కూడా జరగకపోకుండా ప్రతి ఒక్క ఇందాక చెప్పినట్టు పెద్దలు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ మరి ఎవరి యొక్క దైవాన్ని వాళ్ళు పూజించుకునేటువంటి యొక్క రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుని సక్రమంగా ప్రశాంతంగా ప్రతి ఒక్క మానవుడు కూడా తన యొక్క మతాన్ని గౌరవించుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం బాధ్యత తీసుకుని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మంచి ఆలోచనతో ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి ఏదైతే వక్ఫ్ బోర్డు లాంటిది ఒక దాన్ని ఎలా అయితే ఇందాడ ఈ క్రిస్టియానికి సంబంధించినటువంటిది కానీ ముస్లింకి సంబంధించినటువంటి విషయాల్లో ఒక ప్రతిష్టమైనటువంటి ఏదైతే ఈ బోర్డులు ఉన్నాయో అదే విధంగా ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి కావాల్సినటువంటి ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసుకుని అన్ని దేవాలయాల్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా సముదాయం కింద తీసుకొచ్చి వాటిని పరిరక్షించుకుంటూ వాటిని కాపాడుకుంటూ అక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించుకుంటూ జరుగుతున్నటువంటి అన్యాయాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు విజిలెన్స్ అవనివ్వండి, ఇంకో కమిటీ అవనివ్వండి, అన్ని కమిటీల ద్వారా దీన్ని సక్రమైనటువంటి మార్గంలో ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకునేటువంటి విషయంలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందడుగులోనే ఉన్నారు. అంటే ముందడుగు అంటే ఆయన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాన్ని కాపాడుకునేటువంటి విషయంలో ఆయన ఎప్పుడు ఉంటారు. కానీ ప్రభుత్వంలో ఒక భాగస్వామ్యం అనేటువంటి ఒక బాధ్యత తీసుకున్నారు కాబట్టి దాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందరికీ కూడా సనాతనమైనటువంటి ధర్మాన్ని ఎవరు ఏ కులాన్ని ఏ మతాన్ని ఆనందంగా అనుభవించాల్సినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా కల్పించేటువంటి సౌకర్యాలు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అంటే పార్టీ అంటే పవన్ కళ్యాణ్ ఒక్క నిమిషం పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి కామెంటు వారు చేసేటువంటి ప్రతి ఒక్క పనికి సంబంధించి కూడా పార్టీలో చాలామంది ఆదర్శంగా తీసుకుని వారు కూడా అక్కడక్కడ మాలలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జనసేన రాబోయే రోజుల్లో దీన్ని వేరే స్థాయికి తీసుకొని వెళ్ళి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏమైనా ధార్మిక కార్యక్రమాలు కానీ సనాతన ధర్మ పరిరక్షణకు సంబంధించి కానీ ఇలా చేయబోతున్నామని పార్టీ తరపున ఏమైనా కార్యక్రమాలు ఫైనల్ అయ్యాయి దీనికి సంబంధించి? ఒకటి సార్, అందరూ ఏమంటారంటే ఎవరో తప్పు చేస్తే ఈయన ఎందుకు ఆ దీక్ష చేయాలని అంటారు. కానీ మనకు చరిత్ర చెప్పేది ఏంటంటే పూజ్య మహాత్మా గాంధీ గారు ఈ భారతదేశానికి మన స్వతంత్రం తీసుకురావడానికి సత్యాగ్రహ దీక్ష, కేవలం సత్యాగ్రహ దీక్ష అనేటువంటి ఒక దీక్షని ప్రతి ఒక్క మానవుడికి కూడా అలవాటు చేసి ఏ విషయం మీద అయినా ఒక దీక్ష ద్వారా ఒక సమస్యను పరిష్కారం చేసుకోవాలనేటువంటి మార్గాన్ని పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ మనకు నేర్పినటువంటి చరిత్ర. అంటే మా అవతల ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆశ్రమ నియమాల్లో మహాత్మా గాంధీ గారు
ఏదైనా తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేసినప్పుడు అతను పశ్చాత్తాప చెంది అతను చేసినటువంటి తప్పును తెలుసుకోవడానికి ఆయన శిక్ష అనుభవించుకుని ఆయన యొక్క పరిశ్రమ ఆయన యొక్క కుటీరంలో భోజనం మానేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే 3-4 రోజుల తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి మనిషి ఆ యొక్క తప్పును తెలుసుకుని నేను సరైనటువంటి తప్పు చేశాను, నేను సరైనటువంటి మార్గంలో ఉంటాను అనేది నేర్పడం కోసం ఆయన ఆ యొక్క దీక్షా కార్యక్రమాన్ని యొక్క భారతదేశానికి అలవాటు చేసినటువంటి మహాత్ముడు పూజ్య బాబుజీ మహాత్మా గాంధీ గారిని కూడా ఈ రోజు మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ తప్పు ఎవరు చేశారనేది కాదు, తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ప్రాయశ్చిత్తంగా వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుని మళ్ళా జీవితంలో చెయ్యకూడదు అనేటువంటి ఒక దిక్సూచిలాగా ఆయనంతటిగా ఆయన తీసుకున్న దీక్షని ఎదటి మనిషిలో ఉన్నటువంటి మార్పు తీసుకురావడానికి ఈ దీక్ష తప్పకుండా మా కార్యకర్తలు అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. తప్పకుండా ఈ సనాతన ధర్మాన్ని మేము కాపాడటానికి మేము ఆయనకి సహకరిస్తామని కూడా మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. రమణ గారు, ఫైనల్గా సో పొలిటికలైజ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు లడ్డూ విషయంలో ఇవన్నీ జరిగినప్పుడు ఒక కామన్ మ్యాన్ చెందినటువంటి ఒక ఆగ్రహం, సరే కుల మతాలకు అతీతంగా అంటే కొన్ని వర్గాల వారు, నాన్ వెజ్ తినని వర్గాల వారు కూడా రియాక్ట్ అయినటువంటి విధానం అంటే షకీల్ గారు చెప్పినట్లుగా నిజంగా వారిని కనపడితే కొట్టాలనో చంపాలనో అంత కోపంగా ఉన్నాం మేము అని సోషల్ మీడియాలో కూడా చెప్తున్నటువంటి విధానం. దీనికి సంబంధించి చాలా వరకు గతంలో కూడా సిట్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క సిట్టు కూడా కంప్లీట్గా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి రిజల్ట్ కానీ విచారణ ఈ విధంగా జరిగింది, ఇది దోషులు వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఈ సిట్ కూడా అలానే ఉంటుందా, లేకపోతే కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా ఒకంత ముందడుగు వేసి పవన్ కళ్యాణ్ దూకుడును కూడా మనం పరిగణలోకి తీసుకుని ఎస్ డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి బాధ్యుల్ని పొలిటికల్ పార్టీస్లో ఉన్నటువంటి ఎంత పెద్దవాళ్ళైనా సరే శిక్షిస్తూ ఉంటున్నారు, అది పాసిబుల్ అవుతుందా లేదా అని భక్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి? సంకల్పం అనేది బలంగా ఉన్నప్పుడు సందర్భ శుద్ధి కానీ దాని యొక్క రిజల్ట్ కానీ ఖచ్చితంగా ఉంటుందండి. ప్రతిదాన్ని మనం ముందే అనుమానించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. అంటే ఇంతకుముందు టీవీ డిబేట్లలో కూడా నేను 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, సిట్ వేస్తే ఏమవుతుంది, ప్రభుత్వం సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సఫలీకృతమైనటువంటి సిట్లు కూడా కొన్ని ఉన్నాయి, పూర్తిగా లేకపోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ అని కొంతమంది అడుగుతున్నారో, సిబిఐ ఎంక్వైరీ వేయాలంటే మళ్ళీ ప్రభుత్వం రాయాలి, అక్కడి నుంచి రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. అది ఎన్ని రోజులు పడుతుంది అనేది మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ లో మనం సిబిఐ ఎంక్వైరీ భారతీయ జనతా పార్టీ కూడా ఉందిగా, ఇమీడియట్ గా వచ్చేస్తుంది లేనటువంటి కొన్ని కామెంట్స్ అలా చూడండి. ప్రభుత్వం తలుచుకుంటే, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని రిపోర్టులు తెప్పించడం పెద్ద కష్టమేం కాదు. సిబిఐ ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని కేసులు దర్యాప్తు చేస్తోంది, ఎన్ని వేల సార్లు కోర్టులో ముద్దాయిలు అడ్జర్న్మెంట్ తీసుకుంటున్నారు, కోర్టులకే వెళ్లకుండా ఉంటున్నారు. సిబిఐ అంత గొప్పదా అంటే అది కూడా మనకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే భక్తుల మనోభావాలు, ఆవేశాలు అనేవి క్షణికంగా ఉంటాయి. ఇంకొకటి కూడా మనం ప్రమాణాల పర్వం చూస్తున్నాం ఈ డిబేట్లలో, మీరు ప్రమాణానికి రండి, మీరు ప్రమాణానికి రండి అని. ఎందుకంటే ప్రమాణం అనేది నమ్మకంతో కూడుకున్నటువంటిది. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో జరిగిన లోపాలు, యథార్థమైనటువంటి సంఘటనలు, అక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ కానీ ముందు భక్తుల ముందు, ప్రజానీకం ముందు, ప్రజల ముందు ఉంచాల్సినటువంటిది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి సైంటిఫిక్గా టెస్ట్ చేసి ఆ రిజల్ట్స్ పబ్లిక్ ముందు పెట్టారు, ప్రజల ముందు. దాన్ని కాదనడం అనేది ఎవరు కాదనలా ఇప్పటి వరకు. దాన్ని తిప్పి మాట్లాడుతున్నారే తప్ప ఈ రీడింగ్ ఇది కరెక్ట్ కాదు, లేకపోతే ఎన్డీడీబీ ఇది తప్పు చూపించింది అని ఎవరైనా అన్నట్లుగా మీరు విన్నారేమో నాకు తెలియదు, నేనైతే వినలేదు. కాబట్టి అంతటి గొప్ప సంస్థ అది. ఇంకొకటి ఏంటంటేనండి, మనం అనుకున్నట్లుగా ఒక రిపోర్ట్ ఇచ్చేసి పంపినటువంటి శాంపుల్స్ను మరొకటి అక్కడ పక్కన పడేటువంటి సంస్థల్లో ఆ శాంపుల్స్ ఉంచుతారు. రేపు పొద్దున మరో ఎంక్వైరీయో మరో ప్రభుత్వం నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు ఈ శాంపుల్ ఏం చేశారు, మీరు ఎలా టెస్ట్ చేశారు, దీని ప్రామాణికత ఏంటి అన్నప్పుడు వాళ్ళు చూపించాలి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి, మీరు ఒక నిమిషం సమయం ఇస్తే. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఒక సిబిపి అని ఒక బ్లడ్ టెస్ట్ రాస్తాడు. అందులో రెడ్ బ్లడ్ కార్పజిల్స్, వైట్ బ్లడ్ కార్పజిల్స్, ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ కౌంట్ ఇవన్నీ ఉంటాయి. హిమోగ్లోబిన్ తగ్గినట్టుగా వాడు రీడింగ్ ఇస్తాడు, ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది అని. కింద నోట్ రాస్తాడు ప్రతి ల్యాబొరేటరీ వాడు, అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ టు బి కొరిలేటెడ్. హిమోగ్లోబిన్ తగ్గడానికి వీడు లివరేజ్ అడిపోక్కర్లేదు, అంతకుముందు వీడికి దెబ్బ తగిలి రక్తస్రావం అయి ఉండొచ్చు, మరో రోగం ఉండొచ్చు, అందుకని క్లినికల్ కోరిలేషన్ కావాలి అని రాస్తాడు. అలాగే ఆ ల్యాబొరేటరీ కూడా కింద రాసింది, ఆవులకి పలాని ఫీడ్ పెట్టినా, లేకపోతే వాటికి రోగం ఉన్నా, లేకపోతే మరో రకమైన ఫీడ్ ఇచ్చినా రిజల్ట్ మారొచ్చు అని. అందుకని ఇచ్చిన రిజల్ట్ తప్ప ప్రూవ్ అంటారా అది? ఏమండి, ఒకవేళ ఆవులకి లేకపోతే వేరే రకమైనటువంటి దీనికి కూడా సమాధానం చెప్తానండి, నేను కూడా సైంటిస్ట్ని. కారణం ఏంటంటే
ఇంట్లో పెంచుకునేటటువంటి ఒక 2 ఆవులో 3 ఆవులో సిక్ అయి ఉండొచ్చు, వాటికి జ్వరం రావచ్చు, రోగం రావచ్చు, వాటికి ఇచ్చేటటువంటి ఆహారంలో తేడా రావచ్చు. ఇది లక్షలాది ఫార్మ్స్ నుంచి, ఆవుల నుంచి, గోవుల నుంచి, అనేకమైనటువంటి ఫార్మ్స్ నుంచి కలెక్ట్ చేసేది. ఒక ఆవుకో 2 ఆవుకో ఇంట్లో కట్టేసే దూడకో ఉండే ప్రమాణాలు వాటికి వర్తించకూడదు, వర్తించవు. కాబట్టి ఈ మాట్లాడేటప్పుడు దానికి ఒక రేషనరీలో ఒక లాజిక్ అనేది ఉండాలి. తిప్పి దాన్ని మనం పద్ధతులు మార్చుకొని, ఆ రిపోర్ట్ తప్పని ఎవరు అనటం లేదండి. ముందు పెట్టారా, వెనక పెట్టారా, ఈ డేట్లో వచ్చిందా, ఆ డేట్లో ఎందుకు అనౌన్స్ చేశారు, ముందే అనౌన్స్ చేయొచ్చు కదా, ఎంక్వైరీ చేశారా, చేస్తారు. అంటే ముందే ఎంక్వైరీ చేసేసి రిపోర్ట్ చూపిస్తారు ఎక్కడైనా? ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఎంక్వైరీ చేస్తారు. ఆ రిపోర్టే లేదనుకోండి, ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏముంటుందండి? కాబట్టి ఇటువంటి లాజికల్ థింకింగ్ ఉన్నప్పుడు కొన్ని సమాధానాలు అవే దొరుకుతాయి. అంటే ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఇది రాజకీయపరమైనటువంటి వేడి అని చాలామంది అంటున్నారు. లేదు, కంటిన్యూస్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నంత వరకు కూడా బర్నింగ్ అయ్యేటువంటి విషయం, లడ్డూ తిన్నటువంటి ప్రతిసారి, ఆ దేవదేవుడిని తలుచుకున్నటువంటి ప్రతిసారి కూడా ఉత్పన్నమయ్యేటువంటి ప్రశ్న. దీన్ని దాని కింద చూడాలా, లేకపోతే రాజకీయాల్లో ఉంటుంది ఒక అంశం రాగానే ఇమీడియట్గా అంతకన్నా మరో రాజకీయ అంశం రాగానే డైవర్ట్ అయిపోయేటువంటి పరిస్థితి. దీన్ని కూడా అలానే డైవర్ట్ చేస్తారా, లేకపోతే భక్తుల మనోభావాల్ని అదే రీతిలో క్లియర్గా మెయింటైన్ చేస్తారా అనేది కూడా ఒక ప్రశ్న. దీనికి కూడా చక్కటి సమాధానం మనకు ఉందండి. సంప్రదాయంలో తిరుమలలో పాటించేటటువంటిది వైఖానస భగవత్ సంప్రదాయం. రామానుజుల వారు పెట్టినటువంటి సంప్రదాయాలు నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి భగవత్ సంప్రదాయంలో చేసేటటువంటి పూజా విధానాల్లో కానీ మరో దానిలో కానీ మనకి తెలుసో తెలియకో దోషాలు జరుగుతాయి. ఆ దోష పరిహారార్థమే తిరుమలలో ప్రతి సంవత్సరం జరిగేటటువంటి పవిత్రోత్సవాలు. అలాగే ఇటువంటి క్రతువుల్లో కానీ మరో దోషం కానీ జరిగినప్పుడు వాటికి కావలసినటువంటి శాంతి హోమాలు, సంప్రోక్షణలు ఇవన్నీ ఉన్నాయి, మనకి శాస్త్రంలోనే ఉన్నాయి. వాటిని వేద విధిగా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులు ఆందోళన చెందవలసిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మన మంత్రోచ్చారణలోనే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. భక్తి లేకపోతే దోషం జరగచ్చు, మంత్రోచ్చారణలో దోషం జరగచ్చు, చేసే క్రియలో దోషం జరగచ్చు. కాబట్టి వీటికి పాప పరిహారాలు ఉన్నాయి. ఆ పద్ధతులను అనుసరిస్తూనే ఉన్నారు ఋత్విక్కులు. కాబట్టి దీని గురించి మనం అంతగా మనోవ్యధ చెందాల్సింది, దీన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి ముందు ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు, కట్టుదిట్టమైన చర్యలు, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి మరొకళ్ళు మళ్ళీ ఇటువంటి తప్పు చేయాలంటే జీవితంలో భయపడేటట్టు చేయాలి. హైందవం అంటే అదొక, దాన్ని ఏమంటాం మనం, బలహీనమైనటువంటిది కాదండి. హైందవాన్ని రక్షించడం అంటే ఈ జీవన విధానాన్ని రక్షించడం, ఈ దేశాన్ని రక్షించడం. రైట్ అండి, థ్యాంక్ యూ రమణ గారు, అలాగే వేణుగోపాల్ గారు, షకీల్ గారు, చిట్టిబాబు గారు, థ్యాంక్ యూ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.